ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభువు పేరట మీకు శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు పగలంతా సువార్త చేస్తూ రాత్రంతా ప్రార్థించేవారు అనే విషయం మన అందరికీ తెలుసు కదా. అయితే మనం ఇది చదివి వెళ్ళిపోయేవారిగానే ఉన్నాము. కానీ దీని దగ్గర ఇలా మనము కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని సువార్త ప్రార్థన చేసేవారిలాగా ఉన్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది. అలా ఒకరోజు ఆయన చిన్నప్పటి నుండి పెరిగిన నజరేతుకి వెళ్ళారు. అయితే ఆయన విశ్రాంతి దినాన్న సమాజ మందిరములో బోధించారు. అయితే చాలామంది ఆ బోధన విని ఆశ్చర్యపడ్డారు. ఈయనకి జ్ఞానము ఎక్కడిది? ఈయన అద్భుతాల చేసేది. ఈయన మనిషికి పుట్టినవాడే కదా, అంటే మన మరీకి పుట్టినవాడేగా. ఇతని యొక్క సహోదరులు మనతో కూడా ఉన్నారే అని ప్రభువు వారిని వారి సొంత ఊరి వారు, వారి సొంత వారు చెప్పాలి అంటే తన తల్లి తప్ప తన కుటుంబీకులు కూడా ఆయనను తృణీకరించారు. అంతేకాక ఆయన అక్కడ రోగుల మీద చేతులుంచినప్పుడు చాలామంది బాగుపడలేదు. వారు అవిశ్వాసం కలిగి ఉండడం వలన అక్కడ ఆయన అద్భుతాలు చేయలేకపోయారు. అందుకు ప్రభువారు, ప్రవక్త తన దేశములోనూ బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని ఆయన చెప్పారు. ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి, ఆయన సేవకులను అనేకులు అంగీకరించని వారిగా, తృణీకించేవారిగా, తక్కువ చేసి మాట్లాడేవారిగా, ప్రవర్తించేవారిగా ఉండడం బాధాకరం. కారణం విశ్వాసం లేనితనం. అటువంటి జీవితాన్ని కలిగి ఉండకుండా దేవుణ్ణి అంగీకరించి దేవునిని ఘనపరిచి ఆయన దీవెనలు పొందుకునే బాధ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తూ వీరికి కలిగిన సమస్తమంతటిని దీవించి వీరి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, పొలాలు, పశువుల్ని మీరు దీవించమని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వివాహము లేని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం కలగటానికి, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి,
ప్రసూతైన తల్లి బిడ్డలకి ఆరోగ్యాన్ని ఇమ్మని, ఎండ చేత బలహీనమైన వారిని స్వస్థపరిచి ఎండను తొలగించి వర్షాలను ఇమ్మని, మిమ్మల్ని తృణీకరించే గుంపులో కాదు కానీ మిమ్మల్ని అంగీకరించే గుంపులో ఉండి మీ దీవెనలు పొందుకునే బాధ్యత మాకిమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.